పాత గుంటూరు శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి షిరిడి సాయిబాబా వారి దేవస్థానం నందు 22వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఆలయ కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 30వ తేదీ శుక్రవారం నుంచి 1వ తేదీ ఆదివారం వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని లక్ష్మీ గణపతి హోమము, రుద్ర హోమము, చండీ హోమము, సూర్య నమస్కారములు, శ్రీచక్ర అర్చన, పంచామృత అభిషేకాలు జరుగుతాయని తెలిపారు. ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ వేలాది మందిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా తెలిపారు. మన గుంటూరు పాత గుంటూరులో వేయించేసినటువంటి కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ పరిపాలిత శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి షిరిడి సాయిబాబా వారి యొక్క దేవస్థానమునందు పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ సిద్ధేశ్వర పీఠాధీశ్వరులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు కరకమల సంజాతులు శ్రీ జగద్గురు దత్తేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం చేత త్రయాన్నిక దీక్షతో గుంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానమునందు రుద్రయాగ చండీయాగ మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమైనవి. అంటే ఇవాళ శుక్రవారము, శనివారము, ఆదివారము 3 రోజులు త్రయాన్నిక దీక్షతో జరుగుతాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ 3 రోజులు కూడా గుంటి విఘ్నేశ్వర స్వామి వారికి అనేకమైనటువంటి పంచామృతములు, పాలరసములు ఇత్యాది రసములతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ గణపతి హోమము, అదేవిధంగా నవగ్రహ హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, చండీ హోమము, సూర్య నమస్కారాలు, శ్రీచక్రార్చన ఇత్యాది కార్యక్రమాలు విశేషంగా ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో గుంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము, అలాగే స్వచ్చలా సమేత ఆంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు ఈ 3 రోజులు త్రయాన్నిక దీక్షతోటి జగద్గురువుల యొక్క అనుగ్రహం చేత ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వార్షికోత్సవము 22వ వార్షికోత్సవము స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి 22 సంవత్సరాలైంది. ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క రుద్రయాగ చండీయాగ కార్యక్రమాలు జరుపబడుచున్నవి. కావున 50 మంది భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి, అలాగే 1వ తారీఖు పూర్ణాహుతి మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకయ్యా అంటే కొద్ది రోజుల్లో శివరాత్రి వస్తుంది, ఈశ్వరుడు యొక్క మహాశివరాత్రి. ఆ శివరాత్రి ముందు కుమారుడి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతోంది, అంటే విఘ్నేశ్వరుడి యొక్క కార్యక్రమం. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు పూర్ణాహుతి, ఆ తర్వాత భక్తజనులందరూ కూడా విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ గుంటి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరుచు నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఈ కార్యక్రమం స్వామీజీ ఈ యొక్క కార్యక్రమానికి పూర్ణాహుతికి సిద్ధేశ్వరి కుర్తాళం యొక్క పీఠం తరపున శ్రీ నరసింహానంద భారతీ మహాస్వామి వారి యొక్క కరకమలము చేత పూర్ణాహుతి కార్యక్రమము ఈ కార్యక్రమం జరుపబడుచున్నది. కావున భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలను కోరుచున్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ.